ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసినటువంటి పోరాటం గొప్ప మలుపు తిరిగింది. ఒక్కొక్క విద్యార్థి రేపటి భవిష్యత్తు కోసం, పర్యావరణం కోసం చేసినటువంటి పోరాటాన్ని సుప్రీంకోర్టు అండగా నిలబడింది. సుప్రీంకోర్టు ఈ మొత్తం వ్యవహారంలో ఇంటర్వీన్ అయింది. ఇంటర్వీన్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఆదేశాలు ఇచ్చింది. అటువైపు కన్నెత్తి చూడొద్దనేటువంటి మాట కూడా చెప్పింది. ఇది చిన్న తీర్పు కాదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మొండిగా సెలవు రోజుల్లో అడ్డగోలుగా ప్రవర్తించి పదుల సంఖ్యలో బుల్డోజర్లను పెట్టి ఇప్పటికీ ఒక 100 ఎకరాలకు పైగా 200 ఎకరాల వరకు సుమారుగా మొత్తం అడవిని క్లీన్ చేసింది. ఎన్ని రకాల ఒత్తిడులు వచ్చినా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు దుమ్మెత్తిపోసిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఈ 400 ఎకరాల విలువ 30,000 కోట్లు ఆ ప్రభుత్వానికి కనిపించింది. కానీ రేపటి యొక్క పర్యావరణం గురించి కానీ పర్యావరణ నష్టం కనిపించలేదు. ఇదే అంశాన్ని విద్యార్థులు గట్టిగా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసినారు, ఆందోళన చేసినారు. ప్రభుత్వం అటు విద్యార్థుల పైన, ఈ పర్యావరణ పోరాటానికి అనుకూలంగా ఉన్నటువంటి మిగిలినటువంటి వ్యక్తులపైన, యాక్టివిస్టులపైన అడ్డగోలుగా కేసులు పెట్టింది. అయినా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒక గొప్ప రిలీఫ్. ఎందుకంటే ఇది కేవలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకే కాదు, హైదరాబాద్ ఫ్యూచర్కి, హైదరాబాద్ పర్యావరణానికి కూడా ఒక వెరీ పాజిటివ్ ఇష్యూగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనం ఓట్లేస్తాము, ప్రభుత్వాలను గెలిపిస్తాము. ఒక్కోసారి ప్రజల యొక్క ఒపీనియన్ ఒకటి ఉంటుంది, అంచనా ఒకటి ఉంటుంది, కానీ పాలకుడు ఇంకో తిరిగా తలెత్తుతాడు, ప్రజా కంటకుడిగా మారతాడు. అట్లాంటి సందర్భంలో ప్రజలకి ఇతర దేశాల్లో ఉన్నట్లు రీకాల్ చేసేటువంటి వ్యవస్థ లేదు. రీకాల్ లేనటువంటి ఈ అంశాన్ని ఆసరగా తీసుకొని ప్రజాకంటక ప్రభుత్వాలు ప్రజల పట్ల, ప్రజల ఆకాంక్షల పట్ల బుల్డోజర్లతో తొక్కిచ్చే ప్రయత్నం చేసినప్పుడు ప్రజలకు ఏకైక ఆశ ఒకటి ఉంటుంది, అది న్యాయ వ్యవస్థ. ఈరోజు ఆ న్యాయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని చేస్తున్నటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒక రకంగా చెప్పాలంటే గ్రీన్ మర్డర్ని ఆపింది. పర్యావరణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత స్వార్థంతో వ్యవహరించినటువంటి తీరు పైన ఒక చెంపపెట్టు లాంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ అసలు ఏమనుకోవచ్చు, ఈ జడ్జిమెంట్ని ఎట్లా రీడ్ చేయవచ్చు? ఇది కేవలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి దక్కిన విజయంగా మాత్రమే చూడాలా, లేదంటే ఇంకేమన్నా చూడవచ్చు అనేటువంటి ఒక 2-3 పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఒకటి, చాలా సందర్భాల్లో సమాజంలో ఒక ఒపీనియన్ నెలకొంది. ఆ ఒపీనియన్ ఏంటంటే ప్రజా ఉద్యమాలు బంద్ అయిపోయినాయి, ప్రజల కోసం, సమాజం కోసం మాట్లాడేటువంటి వ్యక్తుల సంఖ్య బాగా తగ్గిపోతుంది అనేటువంటి ఒక ఆందోళన చాలామందిలో ఉంది. కానీ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తమ చదువుల కోసం కాకుండా, తమ స్వార్థం కోసం కాకుండా, తమ ఫీజుల కోసం కాకుండా, పర్యావరణం కోసం, రేపటి భవిష్యత్ తరాల కోసం చేసినటువంటి ఈ పోరాటం సక్సెస్ అయింది. దేశం చూపు మొత్తం ఇటువైపు నిలిచింది. అట్లాంటి సందర్భంలో సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా అయ్యడం, ప్రజా ఉద్యమాలలో నిస్వార్థంగా ఉంటే, సమాజ హితం కోసం కనుక ఒక పోరాటం జరిగితే దానికి వ్యవస్థలు ఇప్పటికీ కూడా అండగా నిలబడేటువంటి అవకాశం ఉందంటే ఒక గొప్ప మెసేజ్ని ఇది ఇచ్చింది. ఇంకొక పొలిటికల్ మెసేజ్ ఇందులో ఉంది. ఆ పొలిటికల్ మెసేజ్ ఏంటంటే, ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత బుల్డోజర్ రాజ్ తెలంగాణలో నడుస్తుంది. ఆ బుల్డోజర్ రాజ్ కేవలం సెలవు రోజుల్లో నడుస్తుంది. మరి ఇట్లాంటి పరిణామాలు కనుక కొనసాగితే మేము హైడ్రాను కూడా రద్దు చేయాల్సి వస్తున్నటువంటి ఒక మాటని హైకోర్టు గతంలో చెప్పింది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత కూడా బుద్ధి తెచ్చుకున్నట్టుగా అనిపించలేదు. ఒక రకంగా ఈ 400 ఎకరాల ల్యాండ్ని ఆక్రమణ చేసినటువంటి తీరుగా, రాత్రికి రాత్రి గోడలు కట్టి బిల్డింగ్లు నిలబెట్టేటువంటి ఒక భూ కబ్జాదారుగా రాష్ట్ర ప్రభుత్వం బిహేవ్ చేస్తే కూడా హైకోర్టు కొంత ఇంటర్వ్యూన్ అయింది. ఆ తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ అయింది. వేగంగా చీఫ్ సెక్రటరీకి చెప్పింది. చీఫ్ సెక్రటరీని వెళ్ళి నువ్వు అక్కడ ఏముందో చూసిరా, అసలు కూలగొడుతుర్రా చెట్లని లేదా అని చెప్పింది. ఐ థింక్ సుప్రీంకోర్టు ఆదేశాలను అయితే మోసం చేసేటువంటి ప్రయత్నం చీఫ్ సెక్రటరీ అయితే చేయరు కాబట్టి నిజాలు చెప్పినట్టున్నారు. వెంటనే సుప్రీంకోర్టు ఒక డీటెయిల్ నివేదిక వచ్చేంత వరకు అన్ని కార్యక్రమాలు ఆపమని చెప్పింది. ఇది ఒక రకంగా చూస్తే పొలిటికల్గా రేవంత్ రెడ్డి యొక్క అహంకారానికి, ప్రజల అభిప్రాయాలని లెక్క చేయనితనానికి ఒక చెంప దెబ్బ లాంటి తీర్పు అని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చినంత సొంత నియోజకవర్గంలో లగచెర్ల నుంచి మొదలుకొని హైడ్రా వరకు ప్రతి ఒక్క చోట కూడా ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టి తన ఎజెండాని అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అట్లాంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ డెఫినెట్గా రేవంత్ రెడ్డి యొక్క మొహం పైన గట్టిగా
చెంపదెబ్బ కొట్టినంత గొప్ప తీర్పు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిసారి ప్రభుత్వాలు తమకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తే దానివల్ల ప్రజలకి నష్టం జరిగినప్పుడు ప్రజలకు ఇంకొక ప్రభుత్వాలకు అరాచకాన్ని ప్రజలు ఎదురించలేని నిస్సహాయ స్థితిలో కోర్టులు ప్రజలకు అండగా ఉంటాయనేటువంటి ఒక గొప్ప మెసేజ్ మరొకసారి వచ్చింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన ఆర్థిక అవసరాల కోసం, తన ప్రభుత్వ ఆర్థిక అవసరాల కోసం అడ్డగోలుగా ప్రవర్తించడం మానేస్తే ఇది ఆయనకు ఒక లెర్నింగ్ లెసన్గా ఉంటుంది. సుప్రీంకోర్టుకి ఒక జడ్జ్మెంట్ ఈరోజు విచారణ సందర్భంగా ఇంకొక హీరింగ్ సందర్భంగా ఇంకో కామెంట్ చేసింది. రేవంత్ రెడ్డి గతంలో ఒకసారి వదిలేసినాము, అయితే రేవంత్ రెడ్డి తన వాత్సల్యత వల్ల, తన నోటి దురుసు వలన సుప్రీంకోర్టు యొక్క చివాట్లు కూడా తిన్న పరిస్థితి ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి ఓవరాల్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పైన దీన్ని ఒక ఓటమిగా చూడకుండా ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తించి మొత్తం 400 ఎకరాలను నేను వదిలేస్తున్నాను, అటువైపు వెళ్ళను అని కనుక ప్రకటిస్తే ఆయనకి కొంతనన్నా గౌరవం దక్కుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు కానీ, గతంలో హైదరాబాద్ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం బిహేవ్ చేసినటువంటి చరిత్రను చూసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగానే ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్ళినా కానీ ఈ అంశంలో చేయగలిగింది చాలా లిమిటెడ్ అనేటువంటి ఇంకొక విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసినటువంటి పోరాటం, దానికి ఇతర ప్రతిపక్షాలు చేసినటువంటి మద్దతు వలన దేశవ్యాప్త ఆందోళన అయింది. అంటే ధ్రువరాటి నుంచి మొదలుకొని, ఎక్కడో వేరే దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువరాటి నుంచి మొదలుకొని జాతీయ స్థాయిలో ఉన్న బాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ యాక్ట్రెస్ నుంచి మొదలుకొని దియా మిర్జా లాంటి వాళ్ళని, రవీనా టాండన్ లాంటి వాళ్ళు కానీ చాలామంది మాట్లాడడం స్టార్ట్ చేసినారు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా నెక్స్ట్ జన్ లీడర్ అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇమేజ్కి పెద్ద దెబ్బ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాల అడవిని కోసేస్తుంది, అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ని కానీ అక్కడ ఉన్నటువంటి జంతుజాలానికి జాగ లేకుండా చేసినట్టు ఒక క్రిటిసిజం ప్రధానంగా నడిచింది. సేవ్ హెచ్యూ ల్యాండ్స్ అనేటువంటి కంచె గచ్చిబౌలి అనేటువంటి ఒక నినాదం, హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. ఇవన్నిటి నేపథ్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓవరాల్గా చెప్పాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వ ఇమేజ్కి, ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ చర్చ వలన చాలా డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ కంట్రోల్ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకోవాలి. విద్యార్థులతో పాటు ప్రజలు చెప్తున్నటువంటి మాట వినాలి. దాని ఆధారంగానే ఆ కంచె గచ్చిబౌలిని ఇప్పటికైనా వదిలేస్తున్నాం అనేటువంటి మాట చెప్పాలి. కావాలనుకుంటే ఇంకా ఇతర ప్రాంతాల్లో తమ ప్రణాళికలు ముందుకు తీసుకుపోతే మంచిది. అయితే ఇక్కడ ఒక విషయం మనం అందరం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం కనుక మొండిగా ముందుకు పోతే ఈ ఉద్యమం కానీ, ఈ ఆందోళన కానీ, విద్యార్థుల నిరసన కానీ మరింత పెద్ద ఎత్తున పెరిగేటువంటి ప్రమాదమే ఉన్నది, కానీ వెనక్కి తగ్గదు. ఎందుకంటే ఒక్కసారి తమ ఆందోళనకు, తమ నిరసనకు, తమ పోరాటానికి సుప్రీంకోర్టు లాంటి హయ్యెస్ట్ అథారిటీ ఇన్ ఇండియా సపోర్ట్ చేసినప్పుడు వారి యొక్క జోష్ కానీ, వారి లోపల మోరల్ బూస్టప్ కానీ పెద్ద ఎత్తున ఉంటుంది. ఇట్లాంటి సందర్భంలో మళ్ళొక్కసారి దాన్ని రేకెత్తిచ్చే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం, అంత సాహసం చేస్తుందా అనేది చూడాలి. బట్ ఓవరాల్గా ఎట్లా చూసినా కానీ ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మొండిగా ముందుకు వెళ్ళడం వలన తగిన మూల్యం చెల్లించుకుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు చెప్పినటువంటి మాటలకు కాస్తైనా వినడం నేర్చుకుంటే మంచిది. లేకుంటే ఇట్లాంటి ప్రజా ఉద్యమాలు మరిన్ని కూడా తెలంగాణలో వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి తొలి మెట్టుగా, తొలి విజయంగా, ప్రజల యొక్క వాయిస్కి తొలి విజయంగా హెచ్యూ విద్యార్థుల ఆందోళనను మనం చూడొచ్చు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా పాలన పైన ఫోకస్ చేస్తుందా, లేదంటే ప్రజల పోరాటాలపైన ప్రజల పోరాటాలు వచ్చే విధంగా పాలన చేస్తుందా అనేటువంటి అంశం భవిష్యత్తులో తేలుతుంది. బట్ ఓవరాల్గా అయితే హెచ్యూ విద్యార్థుల పోరాటం చాలా గొప్పది. ఆ గొప్ప పోరాటానికి, నిస్వార్థ పోరాటానికి, భవిష్యత్ తరాల పోరాటానికి సుప్రీంకోర్టు వంటి ఒక ఉన్నత న్యాయస్థానం, ఉన్నత డెమోక్రటిక్ సెటప్ సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఈ మధ్య కాలంలో ఇట్లాంటి
డెమోక్రటిక్ మూవ్మెంట్స్కి దక్కినటువంటి గొప్ప విజయంగా ఇండియన్ రీసెంట్ హిస్టరీలో డెఫినెట్గా ఒక మెన్షన్ వర్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈకాలజీ, ఎన్విరాన్మెంట్, సస్టైనబిలిటీ వంటి కొత్త తరం జనరేషన్ దృష్టిలో ఉన్నటువంటి కీలకమైన అంశాలకు సుప్రీంకోర్టు ఇచ్చిన గౌరవంగా, ప్రాధాన్యతగా మనం చూడొచ్చు. బట్ ఓవరాల్గా లెట్స్ సీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి నివేదికను ఇవ్వాలి అని చెప్పినటువంటి డైరెక్షన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ కూడా ఏమైనా తప్పులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుందా, అబద్ధాలతో ఆ నివేదిక నింపే ప్రయత్నం చేస్తుందా, లేదా జెన్యున్గా అక్కడ ఉన్నటువంటి 700 జీవరాశులు వృక్ష జాలంకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నిజాలతో నింపి కేంద్రానికి పంపుతుందా అనేటువంటి రకరకాల అంశాలను మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. లెట్స్ హోప్ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత సోయి తెచ్చుకొని కంచె గచ్చిబౌలిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి పదే పదే కోర్టుల చేతిలో తిట్లు తినకుండా, చీవాట్లు తినకుండా ప్రజా పాలన పైన చెప్పినటువంటి హామీల అమలు పైన ప్రజాస్వామిక స్ఫూర్తితో పనిచేసేలా ఈ తీర్పు ఖచ్చితంగా ఆయనకు ఒక గుణపాఠంగా మారుతుందని భావిస్తూ సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.